ప్రజలందరికీ నమస్కారం. బహుజన్ నాయకుడు సాకే నాగరాజు మాట్లాడుతూ, అనంతపురం జిల్లా అర్బన్ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు సక్రమంగా లేవు. అక్కడ పేద ప్రజలకు సరైన వైద్యం అందలేదు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది పేదవాళ్ళు ఆసుపత్రికి వస్తుంటారు చికిత్స కోసము. వచ్చినటువంటి పేద ప్రజలను సక్రమంగా వైద్యం అందించకపోవడం, డాక్టర్లు కానీ, అక్కడున్న స్టాఫ్ కానీ, నర్సులు కానీ వీళ్ళందరూ వాళ్ళకు సహకరించకపోగా జనాలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వైద్యం కోసం చాలామంది వస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక సౌకర్యాలు గవర్నమెంట్ కల్పించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫు, డాక్టర్లు వైద్యం సక్రమంగా అందించలేకపోతున్నారు. మరి ఎందుకో ఏమో కానీ గవర్నమెంట్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పేద ప్రజల కోసం ఆసుపత్రులు కట్టించి మందులు, మాత్రలు, ఇంజెక్షన్లు అన్నీ అందుబాటులో ఉంచినప్పటికీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ నిన్నటి దినం ఉరవకొండ నియోజకవర్గానికి చెందినటువంటి నిమ్మగల్లు గ్రామానికి చెందినటువంటి రాజేష్ అనే అబ్బాయి నిన్న మృతి చెందడం జరిగింది. ఈ అబ్బాయి కాలికి సీము ఉన్నదని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా కాలికి చిన్న హోల్ వేసి సీము తీసినామని డాక్టర్లు చెప్తున్నారు. కానీ కొంతసేపటికే ఆ అబ్బాయి మృతి చెందడం జరిగింది. మరి డాక్టర్లు చీము తీస్తానే ఆ అబ్బాయి ఎందుకు చనిపోతాడు అని వాళ్ళు బంధువులందరూ ఆందోళన చెంది డాక్టర్లను అడగగా వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోవడం, మేము విచారించుకుంటాము, తెలుసుకుంటాము, మీకు చెప్తామని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ సరైన పద్ధతి ప్రజలకు పేదవాళ్లకు, పేద ప్రజలకు వైద్యం అందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పైన రాజేష్ అనే అబ్బాయి ఎందుకు మృతి చెందినాడో, ఆయనకి ఎందుకు అలా జరిగింది అనే విషయంపై ఎంక్వైరీ కమిటీ వేసి డాక్టర్ల నిర్లక్ష్యం ఏమిటి, నర్సుల నిర్లక్ష్యం ఏమిటి, ఎక్స్రేలు, రిపోర్ట్లు, కేసీటు అవన్నీ అందులో ఏమున్నదో తెలుసుకొని రాజేష్ అనే అబ్బాయి మృతికి కారకులైనటువంటి డాక్టర్లను సస్పెండ్ చేయాలని మృతి చెందిన రాజేష్ కుటుంబానికి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు గవర్నమెంట్ ఆర్థిక సహాయం అందజేయాలని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించకపోవడం, ఆసుపత్రిలో ఏం జరుగుతుంది, ఆసుపత్రిలో డాక్టర్లు సక్రమంగా చూస్తున్నారా లేదా, పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉందా లేదా, పేద ప్రజలకు ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు సక్రమంగా సరైన పద్ధతిలో ఇస్తున్నారా లేదా అని సందర్శించకపోవటం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి ఓట్లేసి గెలిపించి పేద ప్రజలకు అండదండలుగా ఉంటాడని, పేద ప్రజలను అభివృద్ధి చేస్తాడని, పేద ప్రజలను కష్టాలు తీరుస్తాడని ఓట్లేసి ఎన్నుకున్నారు. కానీ ఈరోజు చూస్తే ఆ పరిస్థితి కనపడలేదు. సర్వజన ఆసుపత్రిలో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక రకాలుగా వైద్యం అందకపోగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం చాలా బాధాకరం. అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలంతా కలిసి, అన్ని పార్టీలు కలిసి పేద ప్రజలకు వైద్యం సక్రమంగా అందించాలని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై కాన్శీరామ్.